యేసుక్రీస్తు వారు సిలువలో మరణించారు, యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు. లేఖనముల ప్రకారము సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినమందు తిరిగి లేచారు. జీవించబడడానికి, ఒక స్థితిలో ఉండడానికి, ఈ రోజు నువ్వు క్షమించబడడానికి, ఈ రోజు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండడానికి కారకుడు సజీవుడైన క్రీస్తే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మాట్లాడుచున్న ప్రతి మాట అది చాలా బలమైనది, ఘనమైనది. ఒక మాటలో చెప్పాలంటే బోధించడానికి, వినడానికి ఈ 60-70 సంవత్సరాల ఈ చిన్న జీవితం సరిపోదు. ఈ చిన్న జీవితం ఎప్పటికీ సరిపోదు. ఎందుకనంటే దేవుని దగ్గర ఎన్నో మనం నేర్చుకోవాలి. వాక్యంలో మాట రాయబడి ఉంది, ఆయన కార్యములను వివరించి వ్రాసిన ఎడల ఈ భూలోకమైనను తక్కువ వస్తుందని అని అంటాడు యోహాను భక్తుడు. అనేక కార్యాలున్నవి. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మీతో మాట్లాడబోయే అంశము లేకపోయిరి, గతించిపోయిరి. చెప్పండి, అంశం చెప్పండి. లేకపోయిరి, గతించిపోయిరి. ఈ వాక్య గ్రంథములో వ్రాయబడినట్లుగా ఈ కీర్తనలో 12వ వాక్యములో మొదటి వాక్య భాగంలో చూస్తే, యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి. ఎవరు లేరు అనంటే ఈ భూమి మీద భక్తి గలవారు లేరంట. భక్తి గలవారు ఏంటి? క్రైస్తవ్యములో ఉన్న మనం, నీకున్న భక్తి ఏమిటి? నీకున్న భక్తి ఏంటి? మన జీవిత కాలంలో నీవు లేకపోతే నేనైనా ఎవరైనా సరే మన జీవితంలో ఉండవలసిన ఒక అద్భుతమైనటువంటి కార్యం ఏంటంటే భక్తి. కానీ ఈ వచనములో దావీదు భక్తుల ద్వారా తెలియజేస్తున్నారు, భక్తి గలవారు లేకపోయిరి. మనము ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు వస్తున్నప్పుడు పెద్ద చిక్కు సమస్య భక్తి, భయంకరమైన సమస్య భక్తి. కానీ బైబిల్ గ్రంథములో నిజంగా భక్తిని గురించి దేవుడే అద్భుతమైన రీతిలో ఆయన సెలవిచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. అయితే మొట్టమొదటిగా ఈ సృష్టి ప్రారంభం మొదలుకొని, ఆదాము మొదలుకొని ఈ యొక్క కడపడి దినం వరకు మనిషి జీవితంలో ఏం లేదు అనంటే భక్తి కనిపించట్లేదు. ఒకరోజు దేవుడు ఈ భూలోకాన్ని చూచినప్పుడు భూలోకముల యొక్క ఉన్న మనుషుల యొక్క హృదయము, వారి ఆలోచనలు అవి కేవలం చెడ్డవని, వారి యొక్క హృదయం యొక్క తలంపులు చాలా ఘోరమైనవని దేవుడు చూచి ఏం చేశాడంటే సంతాపము నొందాడు. సంతాపము నొందాడు. మనిషి జీవితంలో అక్రమం, మనిషి జీవితంలో భయంకరమైన భక్తిహీనత, భయంకరమైనటువంటి జీవితాలు. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు, దైవము లేదు అన్న ఒక భయంకరమైన దినాలు నోవాహు దినాలు. మనిషి తన జీవిత కాలంలో మొత్తబడుతూనే వస్తున్నాడు, మొత్తబడుతూనే వస్తున్నాడు, చంపబడుతూనే ఉన్నాడు, నలగొట్టబడుతూనే ఉన్నాడు. కానీ తన జీవితంలో అసలు సిసలైనటువంటి ఒక రూపం, భక్తి అనబడే రూపము కనిపించట్లేదు. చాలా మందిని చూస్తూ ఉంటాం, కాళ్ళకు చెప్పులు ఉండవు. ఏంటి చెప్పులు లేకుండా నడుస్తున్నావంటే భక్తి అని అంటాడు. ఏంటి అగ్నిలో నడుస్తున్నావు అనంటే ఏమంటాడంటే భక్తి అని అంటాడు. ఎందుకు కత్తి తీసుకొని చేతులను కోసుకుంటున్నారు అనంటే భక్తి అని అంటాడు.
ఎందుకు కొరడాలతో కొట్టుకుంటా ఉంటారంటే భక్తి అని అంటాడు. ఎందుకు అంత చక్కగా నువ్వు నిష్టగా ఉన్నావు కొన్ని దినాలు అనంటే భక్తి అని అంటాడు. కానీ భక్తి అనబడేటువంటి దాంట్లో, ఆ భక్తి అనబడే పదములో చాలా కష్టాలు ఉంటాయి. భక్తి అనంటే భక్తిని నిరూపించుకోవడానికి అగ్నిలో నడవాలి, చెప్పులు లేకుండా నడవాలి, 1000 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు నడవాలి. ఇలాగా ఎన్నెన్నో కార్యాలు ఉంటాయి. భక్తి అనబడే వాటిని గూర్చి మనం ఆలోచన చేస్తే, భక్తి అనబడే పదము అంత ఈజీ అయిన పదం కాదు. అది ఒకవేళ మనిషి ఆ భక్తి అనబడే పదానికి అర్హుడుగా ఉండాలి. అయితే భక్తి అనబడేటువంటిది లేదు. లేకపోయిరి అని అన్నారు. లేకపోయారంటే ఎవ్వరు లేరా భూమి మీద అంటే అక్కడక్కడ కొంతమందిని గురించి దేవుడు సెలవిచ్చారు. అయితే ఈ మొదటి దిన సభలో మీ అందరికీ చెప్పే మాట ఏంటంటే, ఈ మొదటి దిన సభలో మీరందరూ కూడా ఏమి కావాలని దేవుని ఉద్దేశం అంటే, భక్తిపరులు కావాలన్న దేవుని యొక్క గొప్ప సంకల్పము. గట్టిగా చెప్పలు కొడదాం. దేవునికి మహిమ కలుగును గాక. సరే, జాగ్రత్తగా విందాం. బైబిల్ గ్రంథంలో యోబు లాంటి భక్తిపరుడు ఒక వ్యక్తి ఉన్నాడు. యోబు యొక్క భక్తిపరుడు ఎలాంటి గొప్ప భక్తిపరుడు అంటే, దేవుడు ఒక చక్కటి మాట చెప్తాడు. యోబు గ్రంథము 1వ అధ్యాయము. ఊజు దేశమునందు యోబు అనొక మనుషుడుండెను. యోబు అనబడి ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. చాలు. ఒక మాటలో చెప్పాలంటే, ఈ దినాల్లో యోబు లాంటి భక్తిపరులు లేరు. అంటే భక్తిపరులు లేరు. కానీ ఈ వాక్య గ్రంథంలో దేవుడే స్వయంగా ఏం చెబుతున్నాడంటే, ఇదిగో మరి యోబు అనబడే ఒక మనుష్యుడు ఉండెను, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. నిజంగా ఈ వ్యక్తి యోబు అనబడేటువంటి ఆయన భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. ఈయన చాలా దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తి. తాను చేతి పనిని దేవుడు దీవించాడు. తనకు కలిగిన సమస్తం అంతటికి కూడా ఏం వేశాడంటే కంచెను వేశాడు దేవుడు. అయితే ఈ భక్తికి ఒకరోజు పరీక్ష వచ్చింది. ఒకరోజు దేవదూతల దినము తటస్థించినప్పుడు దేవదూతలతో కూడా పనిపాట లేని ఒక అపవాది ఉన్నాడు. వాడి పని ఏంటంటే అటు ఇటు తిరగడమే భూమి మీద. ఎవరిని మింగుదామా, ఏం చేద్దామా అనేటువంటిది. అయితే దేవుడు అంటాడు, అపవాది ఏమి ఇలా వచ్చావంటే, ఏమి లేదు, భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాను అనంటే, ఆయన అంటాడు, నా సేవకుడైన యోబు సంగతి ఏమైనా ఆలోచించితివా అని అంటాడు. అతడు యథార్థవంతుడు, తాడు చాలా యథార్థత కలిగిన వాడు. దేవుని పిల్లలారా, 10వ వచనములో చూస్తే, 10వ వచనం, యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. చాలు. ఈ వచనములో చూస్తే వ్రాయబడిన మాట, దేవుడు అపవాదితో మాట్లాడుతున్నప్పుడు, అయ్యా నీవు అతని చేతి పని అంతటిని నువ్వు ఆశీర్వదించావు, అన్ని చేశావు, ఏం ఊరకనే నీ యందు భయభక్తులు నిలిపాడా అంటే, ఇక్కడ ఏం పెడుతున్నాడు? దేవునికి యోబుకు మధ్యలో ఏం పెడుతున్నాడు? మన భాషలో గిల్లాలు అంటారు. మన భాషలో ఏమంటారు చెప్పాలి? చాడీలు అంటారు. ఏమంటారు చెప్పండి? సంఘాలలో క్రైస్తవులు వీళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎవరు? గిల్లాలు, చాడీలు చెప్పేటువంటి వారు చాలా మంది ఉన్నారు. అయితే నా సేవకుడైన యోబు సంగతి ఏమైనా ఆలోచన చేసేవా అంటే, ఏం లేయా,
ఏం ఊరకనే నీ యందు నమ్మిక ఉంచాడా? తన చేతి పనిని ఏం చేశావు? దీవించావు. తనకు కలిగిన వాటికి అంతటికి ఏం చేశావు? కంచె వేశావు. మరి ఊరికనే ఉన్నాడా? ఏం అంత భక్తిపరుడా? ఒకసారి తీసే చూడు, ఒక్కసారి తీసే చూడు. అంటే యోబు యొక్క జీవితానికి ఇంత పరీక్షణ, యోబు జీవితానికి ఇంత కష్టమా? అంటే ఒక మాటలో చెప్పాలంటే యోబు చేతి పని దేవుడు దీవించడం ఆపేశాడు. యోబుకు కలిగిన సమస్తానికి ఉన్న కంచెను తీసివేశాడు. ఇప్పుడు అసలు సిసలైనటువంటి భక్తి ఏంటో బయటపడాలి. అంటే అంత ధైర్యంగా దేవుడే అపవాదితో చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, ఈయన చాలా సామాన్యమైన వ్యక్తి కాదు. అంటే ఒక దేవుడే తన భక్తిని మెచ్చుకోగలుగుతున్నాడంటే ఎంత మెచ్చుకుంటున్నాడో అంత శ్రమ అనుభవించక తప్పదు. ఆ శ్రమను అనుభవించక తప్పదు. ఎంత శ్రమ అనుభవించినా తర్వాత రెండంతలుగా దీవించబడక తప్పదు. గట్టిగా చప్పట్లు పడదాం. దేవునికి మహిమ కలుగును గాక. రెండంతల వరకు ఆశీర్వాదం వరకు మనం ఎక్కడ వెళ్తాం? రెండంతల వరకు ఆశీర్వాదం వరకు మనం వెళ్ళలేం. స్టాప్, అక్కడే బ్రేక్ పడుతుంది. ఈరోజు వాక్యాన్ని వింటున్న వారులారా, యోబు లాంటి భక్తి పరులు లేరు. యోబు జీవితంలో తన పిల్లలు చనిపోయారు. ఎవరైనా కానీ మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే, మీ అమ్మనో నాన్ననో లేకపోతే నీకు ఇష్టమైన పిల్లలు చనిపోయినప్పుడు అక్కడ సమాధి పేట దగ్గర ఏమి ఏడుస్తాము? పాస్టర్ గారు వెళ్ళారనుకోండి, పాస్టర్ గారి దగ్గర వెళ్ళిపోయారనుకోండి, అయ్యా దేవుడు ఎంత పని చేసి చూడయ్యా దేవుడు. ఎవరిని అంటున్నావు? ఇన్నాళ్ళు చర్చి కోసమే దేవుడు నాకేం చేశాడు, ఇన్నాళ్ళు చక్కగా పనిచేశాను దేవుడు నాకేం చేశాడు, ఇన్నాళ్ళు బాగా రకరకాలుగా బాగున్నానయ్యా, రకరకాలుగా చక్కగా ఉన్నానయ్యా, దేవుడు ఏం చేశాడు? ఈరోజు మనిషి యొక్క జీవితంలో భక్తి అనేది కొంచెముగా ఉంది, భక్తి లేదు. ఈస్తర కోసం చర్చి విడిచిపెట్టిపోయే వాళ్ళు ఉంటారు. నాకు గౌరవం లేదని చర్చి విడిచిపెట్టిపోయే వాళ్ళు ఉంటారు. అవునా కాదా? నాకు మర్యాద ఇవ్వలేదు అని చర్చి మానేసే వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఉంటారా? అంటే వీళ్ళ భక్తి ఎలా ఉంటుందంటే ఇస్తరాక దగ్గర, అన్నం దగ్గర, ముక్కల దగ్గర, అవునా కాదా, కానుకిస్తే పేర్లు చెప్పని దగ్గర ఉంటుంది వీళ్ళ భక్తి. ఎలాగుంటుంది? అంత భయంకరమైన దరిద్రమైన భక్తి ఈరోజు సంఘాల్లోకి మనుషుల్లోకి ప్రవేశించి. కానీ చాలా సందర్భాల్లో ఏమంటామంటే అక్కడ వస్తే ఎంతో మంది అన్యులు ఉంటారు, ఎంతో మంది ఉంటారు, దేవుడు ఎంత పని చేశాడు అని చెప్పి నువ్వు దేవుని ఏం చేస్తున్నావు? దూషిస్తున్నావు, దేవుని దూషిస్తున్నావు. అంటే నీ జీవితంలో మరి యోబు లాంటి భక్తి ఉందా? మన భక్తి అంటే ఏమైపోతుంది? ఊడిపోతుంది. ఎండొచ్చినా ప్రార్థనకు రావు, వర్షం వచ్చినా చర్చికి రాం. అంటే మన భక్తి ఎలాంటిది అంటే వండర్ఫుల్ భక్తి. వీలైతే ఆటో కూడా లాస్ట్కి ఆ చర్చిలకు వెళ్ళిపోతే ఆడ దిగేస్తారు. ఇప్పుడు చాలా రకరకాల భక్తి వచ్చింది. ఏం పోతావు లేబ్బా, లైవ్ వస్తుంది కదా, లైవ్కి వెళ్దాం, లైవ్లో కూర్చొని విందాం, కుడి చేసుకుని కూర్చుందాం, మంచం వేసుకుని పడుకుందాం, లైవ్ చూద్దాం, టీవీలో సెల్ చూద్దాం, ఇయర్ ఫోన్స్ పెట్టుకుందాం అనే భక్తి అయిపోయింది ఇప్పుడు. అంటే భక్తి ఎలాగైపోయిందంటే ఎంతో దేవుని యందు ఉన్న భక్తి, దేవుని కొరకు చచ్చేటువంటి భక్తి, దేవుని కొరకు జీవించేటువంటి భక్తి, దేవుని కొరకు ఏమైనా చేయగలిగిన భక్తి, దేవుని కొరకు నష్టపోయే భక్తి ఆ దినాల్లో ఉండేది. ఈ రోజు భక్తి ఏమైపోయిందంటే భక్తి అనేది చిన్నగా అయిపోయింది, సింపుల్ అయిపోయింది. ఎక్కడుంది భక్తి? ఎక్కడుంది? యోబు తన పిల్లలు చనిపోతే ఏమన్నాడు తెలుసా? దేవా నువ్వు అన్యాయం చేశావు అని అన్నాడా? దేవా నువ్వు నాకు ద్రోహం చేశావు, నేను దీవించమని అడిగానా అని అన్నాడా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని వెళ్ళను, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక అని అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. అంటే దేవుని పిల్లలారా, ఏమన్నాడు యోబు? ఏమన్నాడంటే యెహోవా ఇచ్చాను, యెహోవాయే తీసుకుని వెళ్ళాను, ఆయన నామానికి మహిమ కలుగును. నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళ్తాం. దేవుని పిల్లలారా, తన జీవితంలో
పిల్లలను కోల్పోయింది, మరొకటైతే ఆస్తిని కోల్పోయాడు. ఆస్తిని కోల్పోయింది మరొకటైతే ఆరోగ్యాన్ని కోల్పోయాడు. ఆరోగ్యాన్ని కోల్పోయింది ఒకటైతే భార్య ద్వారా చివాట్లు కలిగి ఉండడం మరొకటి. అంటే భక్తికి ఇంత పరీక్ష ఉందా? ఇదే భక్తి మనుషులకు వస్తే భూమి మీద ఒక్కడు కూడా యేసయ్యను నమ్ముకోడు. మనది ఉత్తుత్త భక్తి. ఎందుకంటే చర్చికి వెళ్ళాం, స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం అన్నాం, అంతే. ప్రార్థన చేసుకున్నాం, 2 రూపాయలు 5 రూపాయలు కానుకేసాం, అయిపోయింది, తిన్నాం వచ్చినాం. ఇలాగుంటే నీ భక్తి జీవితం ఇలా ఉంటే రేపొద్దున నువ్వు ఆ రాజ్యానికి ఏం చేయలేవు, సిద్ధపడలేవు. దేవుడు నీ పట్ల దాచి ఉంచిన మేలు అంటే యోబుకి శ్రమ వచ్చింది కానీ, యోబుకి భయంకరమైన రోగం వచ్చింది కానీ, ఆ ఇంట్లో మరణాలు జరిగాయి కానీ, ఆ శ్రమలలోనే యోబుకు రెండంతలుగా దాచబడినటువంటి ఆశీర్వాదం ఉంది. ఆ ఆశీర్వాదాన్ని అనుభవించాలంటే ఈ శ్రమలను యోబు ఏం చేశాడు? అనుభవించాడు. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, లేరు. ఎవరు లేరు? భక్తిపరులు లేరు. భక్తిపరులు లేరు. ఎవరిలాంటి వారు అంటే యోబు లాంటి భక్తిపరులు లేరు. యోబు భయంకరమైన శ్రమను అనుభవించిన వాడు. యోబు భయంకరమైన వ్యాధనను అనుభవించిన వాడు. యోబు భయంకరమైన శిక్షను అనుభవించిన వాడు. భయంకరంగా నలగొట్టబడిన వాడు. కానీ తన నోటి మాట చేతనైనను దేవుని దూషించిన వాడు. ఇక్కడ కూర్చున్న వారులారా, ఎన్నిసార్లు నువ్వు దేవుని దూషించావు? ఎన్నిసార్లు దేవుని అసహించుకున్నావు? ఎన్నిసార్లు ఆయనను అపహసించావు? ఎన్నిసార్లు ఆయనను నువ్వు బాధించావు? ఎన్నిసార్లు? ఒక విషయం బాగా గమనించండి దేవుని పిల్లలారా, లేరు. ఎవరు లేరంటే యోబు లాంటి వారు లేరు. రెండవదిగా మరొక వ్యక్తిని చూద్దాము. స్టెఫను లాంటి భక్తి కలిగిన వారు లేరు. స్టెఫను లాంటి భక్తి పరులు లేరు. అందుకే అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 2వ వచనం. భక్తి గల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. ఎవరంట ఆయన? భక్తిగలైనటువంటి స్టెఫను. భక్తిగల మనుషులు స్టెఫనును ఏం చేశారు? సమాధి చేసి. దేవుని పిల్లలారా, ఒక మాటలో చెప్పాలంటే ఆ దినాల్లో స్టెఫను భక్తి కలిగిన వారు, ఆ స్టెఫను బోధ విన్నవారు భక్తి కలిగినటువంటి మనుషులు. భక్తి కలిగిన మనుషులు. అందుకే స్టెఫను లాంటి భక్తి పరులు లేరు. స్టెఫను ఎలాంటి వాడంటే సువార్తను మొహమాటము లేకుండా ప్రకటించేవాడు. సువార్తను, ఆ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని ప్రకటించగలిగిన వాడు. అందుకే స్టెఫనును రాళ్లతో కొట్టి చంపేశారు, చనిపోయారు. మనం చూస్తున్న గత సంవత్సరాలలో 2 సంవత్సరాల క్రితం మనం చూస్తే పగడాల ప్రవీణ్ గారు, ఆయన మంచి భక్తి పరులు, ఆయన చనిపోయారు. అయితే మీ అందరికి చెప్పే మాట, ఎవరు లాంటి వారు లేరు చెప్పండి. నంబర్ 1 యోబు లాంటి భక్తి పరులు లేరు. రెండవది స్టెఫను లాంటి భక్తి పరులు లేరు. మూడవదిగా మీకు చెప్పే మాట, కొర్నేలి అనబడేటువంటి భక్తి పరుడు. కొర్నేలి అనబడే భక్తి పరుడు వండర్ఫుల్. ఆయన ఎలాంటి వాడు అంటే అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 1వ వచనం. ఇటాలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తి పరుడు ఒక్కడు ఉండేను, కైసరియలో ఒకడు ఉండేను. అబ్బా, ఎంత అద్భుతమైన మాట ఇవి. మనం అనేక మార్లు విన్న వాక్యమే, కానీ ఈ వచనములు చూస్తే వ్రాయబడినట్లుగా ఎలాంటి వాడంటే కొర్నేలి అనబడే భక్తి పరుడు ఉండేను. ఇటలీ పటాలం అనబడినటువంటి పటాలంలో ఎలాంటి వాడు ఉన్నాడంటే కైసరియాలో ఒక భక్తి పరుడు ఒకడు ఉన్నాడు. ఆ భక్తి పరుడు ఎవరు చెప్పాలి? కొర్నేలి అనబడే భక్తి పరుడు. అయితే తను ఎలాంటి వాడంటే ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉన్నాడు. భయభక్తులు కలిగిన వాడై ఉండి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ, ఎల్లప్పుడూ ప్రజలకు ధర్మము చేస్తూ, ఆయన చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు.
అందుకే ఈ వచనములో ఆ భక్తిపరుని గురించి రాయబడింది. ఆ భక్తిపరుడిని గురించి రాయబడింది. శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడు ఉండెను. ఇటాలీ పటాలమనబడినటువంటి పటాలంలో దేవుని పిల్లలారా భక్తిపరుడు అక్కడ ఉండెను. ఒక్కడే ఉన్నాడంట. మిగతా వారు లేరా? చెప్పండి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనం అందరం ఎవరి బిడ్డలం? మాట్లాడరమ్మా. దేవుని బిడ్డలం. అవునా? మనమంతా ఎవరి బిడ్డలం చెప్పండి? దేవుని బిడ్డలం. కానీ దేవుని బిడ్డవు అని తేల్చాలంటే దానికి ఎన్నో పరీక్షలు ఉంటాయి. మన జీవితంలో ఎన్నో కార్యాలు జరగాలి. ఎన్నో నష్టాలు జరిగిన మన జీవితంలో దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే తూర్పు వస్తాడు. ఏం వస్తాడు? గడి చెప్పాలి. తూర్పు వస్తాడు. దేవుని పిల్లలారా ఒక్కడే ఉన్నాడంట. మిగతా వాళ్ళు లేరా? ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడు ఎలాంటి వాడంట? భక్తిపరుడు అంట. ఈ రోజుల్లో లేరు. ఎలాంటి వారు లేరు అనంటే కొర్నేలి లాంటి భక్తిపరులు లేరు. దేవుని పిల్లలారా కొర్నేలి లాంటి భక్తిపరులు లేరు. అలాగే నాలుగవదిగా మీకు చెప్పే మాట ఏమిటంటే ఎలీషా లాంటి భక్తిపరులు లేరు. అందుకే ఈ యొక్క ఎలీషా ప్రవక్తను గురించి గనురాలైనటువంటి స్త్రీ ఒక అద్భుతమైన మాట మాట్లాడుతుంది. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనములో చూస్తే 9వ వచనం, కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచు పోవుచున్నవాడు భక్తి గల దైవజనుడనని నేను ఎరుగుదును. గమనించే మాట ఏమిటంటే ఈ గనురాలైనటువంటి స్త్రీ ఏం చేస్తుందంటే, అయ్యా మన ఇంటికి వచ్చుచు పోవచ్చున్న దైవజనుడు ఎలాంటి వాడంట? భక్తి గల దైవజనుడు. ఒక మాటలో చెప్పాలంటే దేవుని పిల్లలారా ఇలాంటి భక్తి పరులు లేరు. ఎలీషా లాంటి భక్తి పరులు లేరు. మీ అందరికీ చెప్పే మాట ఆమె అంటుంది, అయ్యా మన ఇంటికి వచ్చుచు వెళ్ళిపోవచ్చు ఉన్నవాడు భక్తి గల దైవజనుడు. ఆయనకు ఓ గది కట్టించాలి. ఈ గోడ మీద గది కట్టించాలి. అందులో మంచం వేయాలి, బల్లా పీఠం వేయాలి. ఆయన మన ఈ ప్రాంతానికి వచ్చుచు పోవచ్చున్నప్పుడల్లా ఇందులో ఉంటాడు. ఆయన చాలా భక్తి గలవాడు. ఆయన మన ఇంట్లో అడుగు పెడితే చాలా ఆశీర్వాదం. ఎందుకనంటే దేవుని పిల్లలారా ఈరోజు వాక్యం వింటున్న వారులారా గొర్రెలు తోడేళ్ళు రెండు ఒకటైపోయాయి. గొర్రె బొచ్చు కప్పుకున్న తోడేళ్ళు అయిపోయాయి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సంఘ కాపరి, ఆయనకు పేరుంది. ఏ కాపరంట? సంఘ కాపరి. సంఘానికి కాపరి కాదు, వాళ్ళే ఇలా కాపరులు. ఎవరు చెప్పండి? సంఘాన్ని వీరు పరిపాలించారు, సేవకులు కాదు. ఎందుకంటే వీళ్ళే కాపర్ని కాస్తారు. గొర్రెలే కాపర్ని కాస్తాయి. కానీ ఈరోజు గొర్రెల్ని కాపరి కాయట్లేదు. ఎప్పుడైనా చూసారా గొర్రెల కాపరిని కాస్తాయా? మాట్లాడండి. గొర్రెలు కాపరిని కాస్తాయా? కాయవు. ఎవరు కాయాలి? ఆ గొర్రెల కాపరి మాత్రమే కాయాలి. ఇప్పుడున్న గొర్రెలు, విశ్వాసము అనబడే గొర్రెలు ఎవరిని కాస్తాయి? దైవ సేవకులను కాస్తాయి. వాళ్ళ భక్తి వాళ్ళకి నచ్చదు, వాళ్ళ భక్తి నచ్చదు, అలా యథార్థత నచ్చదు, వారి వాక్యాలు నచ్చవు, వారు గద్దిస్తే నచ్చదు, వారు నిన్ను ఖండిస్తే నచ్చదు. ఎందుకనంటే పొరపాటున దైవ సేవకులు ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే భక్తి గల దైవజనులు, ఎలీషా ప్రవక్త లాంటి దైవజనులు మరి ఈ లోకంలో అక్కడెక్కడ ఉన్నారు, లేరు అని కాదు. కానీ దేవుని పిల్లలారా ఈరోజు మనమందరం ఎలాంటి వారు కావాలంటే ఎలీషా లాంటి వారు కావాలి, యోబు లాంటి వారు కావాలి, మనము స్టెఫను లాంటి వారు కావాలి, కొర్నేలు లాంటి వారు కావాలి, అలాగే ఎలీషా లాంటి వారు కావాలి, భక్తి కావాలి. వారు ఏదైతే బోధిస్తున్నారో, అందుకే దేవుని పిల్లలారా మీ అందరికీ చెప్పే మాట ఏంటంటే ఒక మంచి భక్తి గల దైవజనుడు ఒక ఊరికి, ఒక సంఘానికి ఉండట అది చాలా ఆశీర్వాదం.
ఒక మాటలో చెప్పాలంటే సువార్త ప్రకటించు వారి పాదములు చెప్పండి సుందరములు. ఇక్కడ ఎంతమంది దైవజనులు ఉన్నారు చూడండి. వీరి పాదాలన్నీ కూడా ఎలాంటివి చెప్పండి? సువార్త ప్రకటించు పాదములు సుందరములు. ఇక్కడ ఇంతమంది దైవజనులు అడుగు పెట్టారంటే ఇక్కడ ఒక అద్భుతమైన కార్యాలు ప్రభు జరిగించబోతున్నాడు. ఆమెను గట్టిగా చెప్పండి కొడదాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లలారా, మీ అందరికీ చెప్పే మాట ఏంటంటే జాగ్రత్తగా గమనించండి. చెప్పండి, లేరు. ఎవరు లేరు? భక్తి పరులు లేరు. ఎలాంటి భక్తి పరులు లేరు చెప్పండి? నంబర్ 1 చెప్పండి, యోబు లాంటి భక్తి పరులు లేరు. నంబర్ 2 స్టెఫను లాంటి భక్తి పరులు లేరు. నంబర్ 3 గట్టి చెప్పాలి, కొర్నేలు లాంటి భక్తి పరులు లేరు. నంబర్ 4 ఎలీషా లాంటి చెప్పండి గట్టిగా భక్తి పరులు లేరు. అయితే దేవుని పిల్లలారా లేరు. ఒకవేళ దేవుడు ఈ మొదటి దిన సభలో దేవుడు మాట్లాడుతున్నాడు, అలాంటి భక్తి పరులమైతే ఆ సింహాసనం మనదే. అందుకే మన జీవిత కాలంలో మనము ఎలాంటి వారము అనేదాన్ని పరీక్షించుకోవడం అవసరం, దిద్దుకోవడం అవసరం. మనము మారు మనసు పొందడం అవసరం, మరలా పోయినటువంటి భక్తిని సంపాదించుకోవడం అవసరం. అందుకే ఈ రోజు ఎలాంటి భక్తి ఉందనంటే, అందుకే పౌలు గారు తిమోతికి రాసి ఒక మాట మాట్లాడతారు. ఏం మాట్లాడతారంటే, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. పైకి భక్తి గలవారు వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉందురు, అట్టి వారికి విముఖుడనై ఉందును. ఈ వాక్య గ్రంథంలో చూస్తే పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని, అంటే భక్తికున్న శక్తిని ఈరోజు మనుషులు ఏం చేయట్లేదంట చెప్పాలి, ఆశ్రయించట్లేదంట. అందుకే పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఏం చేయట్లేదు చెప్పాలి, ఆశ్రయించట్లేదు. ఒక మాటలో చెప్పాలంటే భక్తికి ఏముంది చెప్పండి? శక్తి ఉంది. ఆ శక్తికి ఏముంది చెప్పండి? ఓర్చుకునే గుణం ఉంది. ఆ శక్తికి ఏముంది చెప్పండి? జయించగలిగిన శక్తి ఉంది. ఆ భక్తికి ఏముందంటే పరలోకానికి వెళ్ళగలిగినటువంటి శక్తి ఉంది. ఒక మాటలో చెప్పాలంటే భక్తికి శక్తి ఉంది. ఆ శక్తి ఒకవేళ ఉంటే ప్రభు మెచ్చుకోగలిగినటువంటి కార్యాలు జరుగుతాయి. దేవుని పిల్లలారా, అందుకే చాలా మంది పైకి భక్తి కలిగిన వారు వాళ్ళే